బ్రేకింగ్ న్యూస్. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లందరూ మందు తాగుతూ తమ ప్రవర్తనను ప్రజలకు చూపుతున్నారని ఆయన అనడం హాట్ టాపిక్గా మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ధర్నాలో ఈ కామెంట్స్ చేశారు బొల్లా బ్రహ్మనాయుడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న న్యూజెండర్లో చెప్తా ఉంటే ఆడవాళ్ళు అందరూ కూడా అన్ని విధాల మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నారు. ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజలకి మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలు అక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వివాదాస్పద కామెంట్స్ చేశారు మహిళలను ఉద్దేశించి. మహిళలందరూ అంటే ఆడవాళ్ళందరూ మందు తాగుతున్నారు, మందు తాగి వాళ్ళ ప్రవర్తనను జనానికి చెబుతున్నారు, చూపిస్తున్నారంటూ ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. మా ప్రతినిధి సాయి శంకర్ మరింత సమాచారం సార్. సాయి శంకర్, అసలు మహిళల గురించి ఎందుకు మాట్లాడారు బ్రహ్మనాయుడు? తర్వాత వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? దానిపైన వివరణ ఇస్తున్నారా? ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని దానిపైన ఏమైనా? ప్రధానంగా రాజేష్, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారావారి నాసి రకం లిక్కర్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా నిరసన ప్రదర్శనలు ఎక్స్చేంజ్ కార్యాలయాల ముందు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. అయితే వినుకొండలో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్ని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేయడం జరిగిందనే విధంగా చెప్పొచ్చు. ఆడవాళ్ళంతా కూడా మద్యం తాగి తమ ఒక అంశాలను ప్రజలకు వివరిస్తున్నారనే విధంగా ఒక వ్యాఖ్యానించడం అనేది ఆయన కావాలని చేశారా, లేకపోతే టంగు స్లిప్ అయిందా ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఈ అంశానికి సంబంధించిన దానిపైన కనీసం వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ కూడా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన్ని అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మద్యానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ కూడా ఆడవాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే టార్గెటెడ్ గా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. తర్వాత దానిని ఆయన కనీసం ఒకవేళ కనుక టంగ్ స్లిప్ అయితే మళ్ళీ తిరిగి అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఆ వ్యాఖ్యల్ని మళ్ళీ కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కావాలనే మాట్లాడారా ఏంటి అనే దానిపైన మాత్రం సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ అంశం పైన కూడా అంటే నిన్న నైట్ మాట్లాడడం జరిగింది. ఆయన సాయంత్రం సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా దీనిపైన ఆయన ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే పొరపాటున మాట్లాడానని కానీ, లేకపోతే మాటల్లో అట్లా వచ్చిందని కానీ, లేకపోతే ఆడవాళ్ళని ఉద్దేశించి అనాలనే ఉద్దేశం కాదని కానీ ఇలాంటివి ఎక్కడా కూడా ఆయన వ్యాఖ్యానించబడడంతో కావాలనే మరి ఆయన మాట్లాడటం జరిగిందా అనే విధంగా కూడా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ అంశానికి సంబంధించి. జనరల్ లేడీస్ పైన మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోందా, లేదంటే ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి మహిళల గురించి ఏదైనా కామెంట్ చేయబోయి ఆ రకంగా కామెంట్స్ చేశారన్నటువంటి ఒక చర్చ ఏం సాగుతుంది వైసీపీ శ్రేణుల్లో? అంటే ప్రధానంగా కూడా ఇది అఫీషియల్గా ఈ వ్యాఖ్యల్ని అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గ్రూపుల్లోనే పెట్టారంటే ఒక రకంగా ఇది కొంతమంది అంటే పార్టీకి టీడీపీకి సంబంధించినటువంటి మహిళలంతా కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మరి వాళ్ళని టార్గెటెడ్గా ఈ వ్యాఖ్యలు ఏమన్నా చేయడం జరిగిందా అనే కోణంలో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియా అంటే టీడీపీకి సంబంధించి కానీ మామూలు సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే అఫీషియల్గా పెట్టేటప్పుడు కూడా కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి ప్రతిదీ కూడా చెక్ చేసుకొని పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అఫీషియల్గా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన దాంట్లో పెట్టడంతో ప్రస్తుతం కంపల్సరిగా టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేతల్ని టార్గెటెడ్గా మాట్లాడారనే విధంగా మాత్రం ఒక చర్చ నడుస్తుంది. చూడాలి ఆయన వివరణ ఇస్తారా లేదా, ఈ వ్యాఖ్యల్ని సమర్థించుకుంటారా, ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి. అంటే ఈ మద్యానికి సంబంధించినటువంటి అంశంలో మహిళలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు అనేటటువంటి అంశాలను మాట్లాడాల్సినటువంటి అంశంలో మహిళలే మద్యం తాగి ప్రజలకు వివరణ ఇస్తున్నారు అనే విధంగా మాట్లాడటం అనేది కంపల్సరిగా ఒక పొలిటికల్ యాంగిల్లోనే మాట్లాడారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి నాసిరకం మద్యం పైన అనేక మంది మహిళా నేతలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారా అనే కోణం కూడా ఉన్నట్టుంది. ప్రధానంగా మరి టీడీపీ శ్రేణులు కూడా దీనిపైన ఏమన్నా
వాళ్ళు ఫిర్యాదులు చేస్తారా ఏంటనేది చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ దీన్ని సోషల్ మీడియాలో అయితే ప్రశ్నిస్తున్నటువంటి సాక్షి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పైన ప్రతిపక్షంగా ఎవరైనా మాట్లాడొచ్చు, వెళ్ళొచ్చు, ధారణాలు చేయొచ్చు, ఆందోళన చేయొచ్చు. కానీ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎక్కడో రూమ్లో మాట్లాడినాయి కాదు, వేరే ఏదో ఫోన్ ద్వారా రికార్డ్ అయ్యి బయటకు వచ్చినాయి కాదు, ఒక అరడజన్ ఛానల్స్, మీడియా ఛానల్స్ ముందు మాట్లాడినటువంటి మాటలు. సో ఇట్లా మాట్లాడితే మహిళలందరూ కూడా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక పర్టికులర్ కూడా అనలే కాబట్టి అది జనరల్ మహిళలు అన్నట్టుగానే భావించే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇట్లా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ దాని గురించి వివరణ ఇవ్వమని చెప్పడం కావచ్చు, అసలు ఎవరిని ఉద్దేశించి ఎగ్జాక్ట్గా మాట్లాడని చెప్పడం కావచ్చు, అటువంటి ఏమైనా దాన్ని ఒక సెట్ చేసే ప్రయత్నం కూడా ఇంతవరకు జరగలేదని మీరు చెప్తున్నారు. సో ఇవాళ ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికీ ఎటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి మహిళల పట్ల ఆయన చేసిన కామెంట్స్ గురించి? ఎస్ రాజేష్, ప్రధానంగా నేతలు ఒక రకంగా కొన్ని కార్యక్రమాల్లో మాట్లాడేటటువంటి మాటలు టార్గెటెడ్ గా మాట్లాడతారా, లేకపోతే వాటిని సమర్థించే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అనేది వందలాది మంది మధ్యలో జరుగుతుంది, మీడియా ఉన్నారు, కంపల్సరిగా మాట్లాడేటప్పుడు ప్రతి వాడు కూడా కౌంటబుల్ అవుతుంది, రికార్డ్ అవుతుంది అని తెలిసే పొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయా? సామాన్య ప్రజలు అంటే సామాన్య మహిళల్ని టార్గెటెడ్ గా ఈ మాటలు మాట్లాడారా, లేకపోతే ఏంటనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవటం, కంపల్సరిగా మహిళలను ఉద్దేశించి మాట్లాడటం, ఇదంతా కూడా ఒక రకంగా చూడాలంటే అని తెలిసే మాట్లాడారా అంటే ఒక రకంగా మాట్లాడేటప్పుడు ఒకవేళ కనుక తప్పిదాలు జరిగితే అక్కడే కరెక్ట్ చేసుకుంటారు, లేకపోతే తర్వాత అన్నా కరెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ గ్రూపుల్లో పెట్టేటప్పుడన్నా దాన్ని కట్ చేసో లేకపోతే ఇంకో విధంగా పెడతారు. కానీ అఫీషియల్ గా మీటింగ్ లో కూడా మహిళలు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నారు. కరెక్ట్ గా బ్రహ్మనాయుడు వెనకాల ఒక మహిళ కూడా ఉంది ఆ గ్రూప్ లో, అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక్కరే కనిపిస్తున్నారు కెమెరాలో, ఇంకా మిగిలిన ఉండొచ్చు సైడ్స్ కూడా, కానీ ఆ ఒక్క అయితే కనిపిస్తుంది, ఒక లేడీ కనిపిస్తున్నారు. వందలాది మంది ఆ ఫ్రేమ్ లో అయితే కరెక్ట్ గా ఆ బ్రహ్మనాయుడు వెనకాల అయితే ఒక మహిళ కనిపిస్తున్నారు. వందలాది మంది అయితే మహిళలు పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి సంబంధించి. ఎందుకంటే మహిళలు దీన్ని వ్యతిరేకిస్తున్నారనే కోణంలో జరిగినటువంటి నిరసన కాబట్టి మహిళలంతా కూడా పాల్గొన్నారు. కాకపోతే మీడియాకి మాట్లాడేటప్పుడు మాత్రం కంజెస్టెడ్ గా ఉంటారు కాబట్టి ఒకళ్ళిద్దరు మహిళలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. మరి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారా ఏంటనేది ఒక క్లారిటీ అయితే పొల్ల బ్రహ్మనాయుడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి దానిపైన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి మరి మహిళలు దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు చిరునవ్వు కూడా దీనికి సంబంధించి వివరణ అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరిగా ఈ అంశం మాట్లాడిన తర్వాత ఒకసారి వాళ్ళు కూడా చెక్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ తప్పిదం ఏమైనా ఉంటే వాళ్ళ నాయకులకు చెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఎక్కడా కూడా దీనిని చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దానిని మార్చేటటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించినటువంటి అంశం లేదు కాబట్టి మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడటం జరిగింది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది, కంపల్సరిగా ఒక ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లయితే కనిపిస్తుంది కాబట్టి మరి చూడాలి ఆయన వివరణ ఇస్తారా లేకపోతే ఎలా. ఎందుకంటే బహిరంగంగా మాట్లాడినటువంటి అంశం కాబట్టి కంపల్సరిగా వివరణ ఇవ్వాలి. ఒక మహిళా లోకాన్ని టార్గెట్ చేశారా, పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఏంటి అనేది వివరణ ఇవ్వాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి మరి చూద్దాం. ఈ రోజు టీవీ కూడా ఆయన సంప్రదించేటటువంటి ప్రయత్నం చేద్దాం, ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది, దానిపైన ఆయన వివరణ ఇస్తారా లేకపోతే ఎలాంటి అంశం ఉంటుంది అనేది కూడా చూద్దాం. రాజేష్ రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. నిన్న నకిలీ మద్యం, కల్తీ మద్యం పైన దాన్ని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకుంది. దాంట్లో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పల్ల బ్రహ్మనాయుడు మహిళలను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. మహిళలు మందు తాగుతూ వాళ్ళ ప్రవర్తనను ప్రజలకు చూపిస్తున్నారంటూ ఆయన కామెంట్స్ చేశారు. సో దీంతో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపైన ఏం రియాక్ట్ అవుతారనేది ఇవాళ